ప్రీవియస్ వీడియో ఎవరన్నా చూడకుంటే ఆ వీడియో అయితే చూడండి. ప్రీవియస్ వీడియోలో వచ్చేసి నేనైతే రిబ్బన్ గురించి అయితే వీడియో చేశాను. సో రిబ్బన్ అంటే ఏంటి అండ్ అలాగే దాంట్లో ఎన్ని ఫీచర్స్ ఉంటాయి, ఏమేమి ట్యాబ్స్ ఉంటాయి, గ్రూప్స్, సో వీటి గురించి అంతా ఒక వీడియో చేశాను. సో వీడియో చూడకుంటే చూడండి, ఎందుకంటే ఆ వీడియో చూస్తేనే మీకైతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వీడియోస్ అంతా కూడా అర్థమవుతాయి. సో ఇది వచ్చేసి చిన్న వీడియోనే, జస్ట్ సింపుల్ వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసి మనం నావిగేషన్ అయితే గురించి అయితే తెలుసుకోబోతున్నాం అనమాట. సో నావిగేషన్ ఏంటి అనేది అయితే చూద్దాం. సో నావిగేషన్ అంటే మనకి ఇప్పుడు వ్యూ ట్యాబ్ ఉంది కదా, సో ఈ వ్యూ ట్యాబ్ క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ నావిగేషన్ అనేది ఒకటి ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేశారనుకోండి, ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక పేజ్ ఉంది. సో ఒక పేజ్లో చాలా టైప్ చేశాను. సో ఇలాగ నేను చాలా టైప్ చేసేసాను. సో చేసిన తర్వాత ఏదో ఒక వర్డ్ ఉంది. సో ఆ వర్డ్ ఎక్కడ ఉంది అనేది తెలుసుకోవాలనుకున్నప్పుడు మీరు ఈ వ్యూ ట్యాబ్లో నావిగేషన్లోకి వెళ్ళినట్టయితే, సో ఈ నావిగేషన్ ఉంది కదా, సో ఈ నావిగేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ టెంప్లెట్. సో ఈ టెంప్లెట్ అనే వర్డ్ని ఇక్కడ సెర్చ్ చేస్తాను చూడండి. సో టెంప్లెట్ అని సెర్చ్ చేసి అనుకోండి, ఈ టెంప్లెట్ అనే వర్డ్ మనకి ఎన్ని దగ్గరలో ఉంది అనేది మొత్తం కూడా మనకైతే ఇక్కడ చూపించేస్తుంది అనమాట. సో ఈ టెంప్లెట్ అనే వర్డ్ చూడొచ్చు, మనకు ఫస్ట్ ఈ పేరాలో అయితే ఉంది అండ్ అలాగే ఆ పేరా కూడా మనకు చూపిస్తుంది అనమాట. సో ఎక్కడ పేరా క్లిక్ చేసినట్టు మనకి ఇక్కడ హైలైట్ అవుతుంది. సో అక్కడ మనకి ఈ వర్డ్ అనేది యూజ్ చేసాం అనేది మనం అయితే తెలుసుకోవచ్చు. ఎన్ని దగ్గర యూజ్ చూడొచ్చు, మనకి 5 అంటే 5 దగ్గరలో అయితే 5 టైమ్స్ అయితే యూజ్ చేసాం అనేది చూపిస్తుంది. అలాగే ఎక్కడెక్కడ యూజ్ చేసాము అవి కూడా మీకు చూడొచ్చు, ఆ పేరా కూడా మనకి చూపిస్తుంది. అండ్ అలాగే ఇప్పుడు ఒకవేళ ఈ వర్డ్ నేను కనుక రీప్లేస్ చేయాలి వేరే దాంట్లో అనుకుంటే, ఇక్కడ మీకు రీప్లేస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ రీప్లేస్లో మీరు ఈ టెంప్లెట్ అనే వర్డ్ని దేంతో రీప్లేస్ చేయాలి అని అనుకుంటున్నారు ఆ వర్డ్ అయితే మీరైతే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నేను వచ్చేసి హలో అనే ఒక వర్డ్ని ఇచ్చాను. సో ఇక్కడ రీప్లేస్ ఆల్ కొట్టామనుకోండి, అంటే ఈ టెంప్లెట్ అనే వర్డ్ ఎక్కడైతే ఉందో అక్కడ మొత్తం ఈ హలో అనే వర్డ్ అయితే వచ్చేస్తుంది అనమాట. లేదు ఒక్క దగ్గరే అనుకోండి, ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ చేసి రీప్లేస్ కొట్టాను అనుకోండి, సో ఈ ఒక్క దగ్గర మనకి హలో అనే వర్డ్ అయితే రీప్లేస్ అవుతుంది. చూసారు కదా, సో హలో అనే వర్డ్ ఈ ఒక్క దగ్గర రీప్లేస్ అయింది. కొరన్నిట్లో టెంప్లెట్ అనే వర్డ్ అలానే ఉండిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను ఈ లాస్ట్ ఉంది కదా, సో లాస్ట్ దీన్ని కూడా ఒకసారి రీప్లేస్ కొడతాను చూడండి. సో ఇక్కడ కూడా మనకి హలో అనే వర్డ్ అయితే వచ్చేసింది అనమాట టెంప్లెట్ బదులు. లేదు అలా వద్దు, నాకు మొత్తం రీప్లేస్ అయిపోవాలని అనుకోండి, సో ఇప్పుడు మనకి 3 మిగిలాయి, ఎందుకంటే మనం 2 ఆల్రెడీ రీప్లేస్ చేసాం. సో ఈ 3ని కూడా నేను ఇక్కడ రీప్లేస్ ఆల్ కొట్టాను అనుకోండి, మొత్తం ఆ వర్డ్ కూడా మొత్తం మనకి రీప్లేస్ అయిపోతుంది. ఇలా మనం ఏదైనా ఒక వర్డ్ని మిస్టేక్గా చేసినప్పుడు ఆ వర్డ్ని మనం అన్ని ఎక్కడ ఉన్నాయి అని వెతుక్కునే అంత టైం అయితే మనకి ఉండదన్నమాట. అంటే అంత టైం అయితే మనం దేని మీద ఇన్వెస్ట్ చేయలేం. కాబట్టి మనం ఇలా ఈజీగా ఈ నావిగేషన్ అనే ఈ యొక్క టూల్ని యూజ్ చేసుకొని మనమైతే ఇలా రీప్లేస్ చేసుకోవచ్చు, లేదా ఫైండ్ చేయొచ్చు ఆ పదాలు ఎక్కడ ఉన్నాయనేది. అలాగే మనకి హెడ్డింగ్స్ ఇవన్నీ చూడొచ్చు. మనకి హెడ్డింగ్స్ అయితే ఇక్కడ నుంచి అయితే మనకి కనిపిస్తున్నాయి, ఓవర్ వ్యూ. సో ఇవన్నీ కూడా మనకి హెడ్డింగ్స్ అనమాట. సో హెడ్డింగ్స్ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. దానికి తగ్గట్టుగా మీరు అక్కడికైతే మూవ్ అవ్వచ్చు అనమాట. అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా అక్కడి నుంచి ఎడిట్ చేసుకోవచ్చు సింపుల్గా. సో నెక్స్ట్ వచ్చేసి రోలర్ ఫ్రెండ్స్. సో ఈ రోలర్ వచ్చేసి మనం క్లిక్ చేసాం అనుకోండి, సో మనకైతే ఒక రోలర్ అయితే వస్తుంది. సో చూడొచ్చు ఇక్కడ మనకి క్లిక్ చేసాం అనుకోండి, ఒక రోలర్ అయితే వచ్చింది. సో ఇప్పుడు నేను ఈ పేజ్ ఎంటీగా ఉంది కదా, సో ఈ పేజ్లో నేను కొన్ని వర్డ్స్ అయితే టైప్ చేయడం స్టార్ట్ చేశాను. సో మీరు చూడొచ్చు, నేను ఇలా టైప్ చేస్తూ ఉన్నాను. ఇలా టైప్ చేస్తుంటే నాకు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి సో ఇక్కడికైతే మనకి ఎండ్ అయిపోయింది. సో ఎందుకంటే మనం ఈ రోలర్ని ఇక్కడి నుంచి ఇక్కడ దాకా సెట్ చేస్తున్నాం కాబట్టి మనకి మనం టైప్ చేసేది ఇక్కడి నుంచి ఇక్కడికే మనకి ఎండ్ అవుతుంది అనమాట. సో ఇక్కడికి ఎండ్ అవుతుంది. అదే నేను గనక చూడండి, ఇక్కడ మనం ఈ మిడిల్లో ఉంది కదా, సో దీన్ని ఇక్కడికి అడ్జస్ట్ చేశాను అనుకోండి, సో అది చూడొచ్చు మీరు ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది అనమాట. మనం టైప్ చేసింది ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే ఇక్కడికి ఎండ్ అయింది. సో ఈ ఎండ్ని కూడా నేను ఇక్కడ అడ్జస్ట్ చేశాను అనుకోండి, అది ఇక్కడికి అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. అలా మీరు మీ పేజీని ఇలా రోలర్ సహాయంతో సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం టైప్ చేసేది కూడా ఇప్పుడు నెక్స్ట్ నేను టైప్ చేసేది కూడా మనకి ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది, ఇక్కడికే ఎండ్ అవుతుంది అనమాట. చూడొచ్చు ఇలా ఎండ్ అవుతుంది. సో దీన్ని నెక్స్ట్ మనం ఇంకా అడ్జస్ట్ చేసే కొన్ని మనకి నెక్స్ట్ స్టార్ట్ అవడం కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది అనమాట. సో ఇలా మీరు మీ రోలర్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు మీ యొక్క
ఈ పేపర్, సో ఈ డాక్యుమెంట్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మళ్ళీ నేను ఇక్కడ సెట్ చేస్తే అసలు ఎండ్ వరకు వచ్చేసింది. సో ఇలా మనకి ఎంతవరకు బిగిన్ అయ్యి ఎంతవరకు మనకి ఇలా ఉండాలని మనం ఇలా సెట్ చేసుకొని ఇలా చేసుకోవచ్చు. సో ఇద్దరు మాట ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు ఇక్కడ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి, ఎందుకంటే ఇట్లాంటి వీడియోస్ అయితే ఇంకా మన ఛానల్లో చాలా అయితే రాబోతున్నాయి. సో వర్డ్, మైక్రోసాఫ్ట్, పవర్ పాయింట్, ఎక్సెల్ అండ్ అలాగే అఫిలియేట్ మార్కెటింగ్, అలాగే వెబ్సైట్స్ తయారు చేయడం, యాప్స్ తయారు చేయడం, సో ఇట్లా చాలా వీడియోస్ అయితే మన ఛానల్ అయితే రాబోతున్నాయి. కాబట్టి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.